ఎప్పుడైనా ఫస్ట్ టైం అధికారులు కొట్టిందా చూసినావు నువ్వు? ఫస్ట్ టైం వాళ్ళు 24 గంటలు జైలు పంపబోతే నీ సంగతి చెప్తానని చెప్పి జైలు పంపించిన వాడిని. వాడు అదే ఒక మాట. వాడు ఏమన్నా తెలుసా? అరే ఈటల అంటాడు ఏందా న్యాయం పడ్డాడు. ఏం పది కాదురా, గుండాలు ఎంబడి పడతా, ల్యాండ్ గ్రాబర్లు ఎంబడి పడతా, దుర్మార్గులు ఎంబడి పడతా, నా పనే కదా ఉంటుంది బిడ్డ. తెలంగాణ గడ్డ మీద ఈటల అంటాడు ఎవరితో కొట్లాడే, చంద్రబాబు నాయుడుతో కొట్లాడే, రాజశేఖర్తో కొట్లాడే, నీతో కొట్లాడుతాడు, ఇంటి కొట్లాడు చెప్పి నా కొడుకంత వయసు, నా కొడుకంత వయసు మొన్న చెప్పి నాకు తల్లి లాంటి నేను తల్లి లాంటి వాడికి నేను ఎందుకంటే చెప్పు, నేను మంచిగా చూసుకోవాలి కానీ తండ్రి ఏ పాత్ర పోషించాలి, నేను ఆ మంచి పాత్ర పోషించాను. నేనేమంటున్నా, నువ్వు చెప్పిన అన్ని ఇప్పుడు నువ్వు మళ్ళీ గెలవాలి. ఇక్కడ నీ ఎజెండా ఏమున్నది, మళ్ళీ గెలవాల్సింది నిజంగా ఉంటుంది. కావాలంటే తపన పడుతున్నావు, తప్పు లేదు. చెప్పుకుంటాను అన్నీ చేసుకుంటాను, తప్పు లేదు, చేసుకో, తప్పకుండా మా ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ నేనేమంటున్నా ప్రజలు చాలా గమ్మత్ ఉంటుంది, ఒక్కోసారి గమ్మత్ అంటే గమ్మత్ ఉంటుంది. నేనేమంటున్నా, నీకు ఏ బాధలు అయితే ఉన్నాయో, రక్షణ రంగంలో ఏ బాధలు ఉన్నాయో నాకు దరఖాస్తు. నేను నా డిబేట్స్ అని పంపిస్తే పార్లమెంట్లో అత్యధిక డిబేట్స్ నాయే ఉంటాయి. నీకు ఇంతేందుకే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక మాట అంటున్నా, మీకు అందరు కార్పొరేటర్లు ఉన్నాను. నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, నువ్వు ఉన్నావా అక్కడ? జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, అందరు ఏమన్నా తెలుసా, అన్న నువ్వు కిడేందుకే అన్నారు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలి కానీ, నువ్వు అసెంబ్లీలో మాట్లాడి పెద్ద లీడర్ కానీ ఈ కార్పొరేటర్ దానికి ఎందుకు వచ్చినావు అన్నారు. రావాలి అని చెప్పిన, రావాలి. ఎందుకు రావాలి? 45 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ మల్కాయి పార్లమెంట్ ప్రాంతం ఇప్పుడు 107. నేను గెలిచింది, అయ్యో నేను ఆర్థిక మంత్రి చేసిన, ఆరోగ్య మంత్రిగా చేసి, నేను దరఖాస్తు పట్టుకుని పోయే కల్చర్ ఉండేది కాబట్టి పోయి 20 నిమిషాల ఉపన్యాసం ఇచ్చింది. నేను రాజకీయాలు ఉంటాయి పోతాయి, నీ పదవి ఉంటుంది పోతుంది, మేయర్ గారు నా పదవి ఉంటుంది పోతుంది, పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. దాని తర్వాత నువ్వు ఈ కార్పొరేట్లు అడుగు, రాజశేఖర్ గారు 400 కోట్లు ఇచ్చేసింది దెబ్బకి. కాదంటే చెప్పులు 400 కోట్లు ఇచ్చింది. స్టాంప్స్ అండ్ డ్యూటీ పైసలు, ఆ పైసలు ఈ పైసలు 400 కోట్లు ఇచ్చిండు. నాకు ఇప్పటికి గుర్తున్న సరూర్ నగర్లో ఒక ఆమె శ్రీవాణి అని కార్పొరేట్ ఉంటుంది, ఆకర్షణ ఏదో భోజనానికి పోతే భోజనం పెట్టి అన్న మాట ఏంటంటే, ఫస్ట్ టైం అన్న ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లకు ఇప్పటిదాకా ₹1 ఇయ్యలే, కానీ నేను నా లెటర్ పడింది కదా 2 కోట్ల రూపాయలు వచ్చినాయి వచ్చినాక అని చెప్పి